ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర ద్వారా ఎలాంటి సందేశము సమైక్యాంధ్ర పరంగా పంపించాలనుకుంటున్నారు? ఈరోజు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముద్దుల కూతురు మరి ఈరోజు సమైక్య ఆంధ్ర కొరకి సమైక్య శంఖారామం పేరుతో బస్సు యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు షర్మిలమ్మ గారి యాత్ర రాష్ట్ర ప్రజలకి సమైక్యంగా ఉండాలనే గట్టి పట్టుదల ఇచ్చేదానికి ఈరోజు షర్మిలమ్మ గారి యాత్ర పనికొస్తుంది అనేది కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ షర్మిలమ్మ గారి యాత్రను చూసి ఇంకా గట్టిగా సమైక్యాంధ్రాన్ని గురించి పోరాడాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి రోజు ఇది. ఈరోజు 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు ఆయన ఒక యాత్రని మొదలుపెట్టాడు. పరపతి పోగొట్టుకున్నటువంటి మనిషి 9 ఏళ్లలో పరపతి సంపాదించుకోలేనటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు పరపతి సంపాదించుకోవాలని యాత్ర మొదలు పెడితే ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అబద్ధాల చంద్రబాబు మాటలు నమ్మరనేది కూడా ప్రజల్లో నానుడి. ఇది డిస్కషన్ జరుగుతుంది. ఇది చంద్రబాబు యాత్రని త్వరలోనే అడ్డుకునేదానికి కూడా టైం దగ్గరకు వస్తుంది అనేది ప్రజల యొక్క ఉద్దేశం. చంద్రబాబు బస్సు యాత్రను షర్మిల బస్సు యాత్రను ఏ విధంగా చూడవచ్చు? షర్మిలమ్మ చేసేటటువంటి బస్సు యాత్ర ఇది పక్కా నిజమైన యాత్ర. చంద్రబాబులు చేసేటటువంటి యాత్ర అబద్ధాలు కోరే యాత్ర, క్రెడిబిలిటీ లేని యాత్ర అనేది ప్రజల్లో ఇప్పుడు పూర్తిగా ప్రజలు అతన్ని అబద్ధాలు కోరి చంద్రబాబుగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఇది మొత్తం మీద